వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే శ్రీవారి భక్తులకు ఈ వీడియో రీచ్ అవుతుంది, నన్ను మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ 2 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఈరోజు ఉదయం మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ జూలై నెలకి ఎవరైతే పాల్గొన్నారో వారందరి రిజల్ట్ మరి కాసేపట్లో వచ్చేస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కొక్కరికి మెసేజ్, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా జూలై నెలకి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, ఈ ముందు గడప దర్శన టికెట్లు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మెసేజ్ ఈ పాటికే ఈ వీడియో చూసే టైం కూడా కొంతమందికి వచ్చి ఉండొచ్చు. అయితే మీరందరూ కూడా మెసేజ్ రాగానే మాకు టికెట్ వచ్చేసింది, మేము సెలెక్ట్ అయిపోయాం అని అనుకోవద్దండి. మీరు అమౌంట్ పే చేయాలా. మీకు లింక్ వస్తుంది మీ మొబైల్కైనా, మీ ఈమెయిల్ ఇచ్చుంటారు కదా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, ఆ లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు అక్కడ కూడా రాలేదనుకోండి, ttdevastanam.ap.gov.in వెబ్సైట్లో మీరు వెళ్ళి ఇవన్నీ కూడా చేశారు కదా, అక్కడ మీకు బుకింగ్ హిస్టరీ ఉంటుంది. ఆ బుకింగ్ హిస్టరీలో క్లిక్ చేసి సెలెక్ట్ సర్వీసెస్లో ఈ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి పే నవ్వని మీరు చేసి అమౌంట్ పే చేయండి. ఓకేనా? ఎవరైనా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఇవన్నీ సెలెక్ట్ అయినారో అమౌంట్ పే చేయడం మర్చిపోద్దు. పే చేస్తేనే టికెట్ మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. పే చేసిన వాళ్ళకి మాత్రమే టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. పే చేయలేదనుకోండి మీకు టికెట్ రాదండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అయితే మరొకసారి కంగ్రాచ్యులేషన్స్. ఎవరైతే జూలై నెలకి ముందు గడప దర్శన టికెట్కి సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఏమంటారు, అదృష్టవంతులు మీరందరూ కూడా. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. అయితే మరొక మాట, ఇది మీరు 2 రోజులు టైం ఉంటుంది. 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ అమౌంట్ అయితే మీరు పే చేయొచ్చు, చేయండి. ఓకే. సెకండ్ పాయింట్, జూలై నెలకి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు, అంటే ఏప్రిల్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం. నేను దీని గురించి నిన్న కూడా ఒక వీడియో చేశా. కొత్త వారి కోసం చెప్తున్నా. 180 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఈ 3 కూడా క్లాష్ అవ్వకూడదు. ఓకేనా? గతంలో సెలెక్ట్ అయితే కనీసం 180 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి రేపు ఉదయం మీరు బుక్ చేసుకోగలరు. పవిత్రోత్సవం టికెట్లు కావాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆగస్ట్ నెలకు సంబంధించి పవిత్రోత్సవం టికెట్లు మే నెలలో రిలీజ్ చేస్తారు. ఈ ఆర్జిత సేవా కోటాలోనే రిలీజ్ చేస్తారు. అవి కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ జూలైలో కళ్యాణం టికెట్లు ఇవి బుక్ చేసుకోవద్దు. నేను చెప్పా కదా మీ అందరికి ఇంతకు ముందే, పవిత్రోత్సవంలో మీరు 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటారు, 3 రోజులు కొండపైన ఉంటారు తిరుమలలో. కాబట్టి అవి కావాలంటే ఇవి చేసుకోకండి, మీ ఇష్టం. నేను ఎవరిని కూడా ఫోర్స్గా చెప్పను, ఇన్ఫర్మేషన్ మటుకే ఇస్తాను. ఓకేనా? రేపు ఉదయం 10 గంటలకి ఇవి చేసుకోండి. అయితే కళ్యాణం అయితే 1000 రూపాయలండి, 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలా. మిగతా 3 కూడా బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ, ఉంజల సేవ మటుకు ఒకరైనా ఇద్దరైనా మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు అయితే 500 పే చేయండి, ఇద్దరికైతే 1000 రూపాయలు పే చేయండి. కళ్యాణము, ఉంజల సేవ ఆలయం లోపల జరుగుతుంది. మిగతా 2 సేవలు సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం ఆలయం బయట జరుగుతుంది. కానీ ఈ 4 కూడా రిపోర్టింగ్ సుపదంలోనే మీరు ఇస్తారు. ఓకే. వీటి ద్వారా దర్శనం అనేది మీకు 15 నుంచి 20 నిమిషాల్లోనే అయిపోతుంది. కళ్యాణము, ఉంజల సేవ వాళ్ళకి. మిగతా 2 సేవలు 1 గంట పడుతుంది. ఓకేనా? ఇక మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ పార్టిసిపేషన్ రిలీజ్ చేస్తారు. ఇవి 120 రోజులు గ్యాప్ ఉండాలా. జూలైలో ఇవి బుక్ చేసుకోవాలి అంటే గతంలో బుక్ చేసుకుంటే మీ ఆధార్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఈ 3 కూడా 120 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకుండా ఉండేటట్టు చెక్ చేసుకోండి. వర్చువల్ పార్టిసిపేషన్లో మీరు దర్శనం మాత్రమే చేసుకోగలరు. ఉదయం రిలీజ్ అయ్యే 10 గంటలకు సేవ అనుకోండి, సేవలో పాల్గొంటారు, దర్శనము చేసుకుంటారు. అదే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసేది కేవలము దర్శనమే. సేవ అనేది ఎస్వీబీసీ, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసుకోండి. ఇవి కూడా కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం పేరుతోనే ఉంటాయి. కానీ ఉదయం 10 గంటల దానికి వేరు, మధ్యాహ్నం 3 గంటల బుకింగ్ వేరు.
మధ్యాహ్నం 3 గంటలది 300 రూపాయల క్యూ లైన్లో మిమ్మల్ని పంపిస్తారు. అదే ఉదయం 10 గంటలది అనుకోండి, సేవ చూస్తారు, తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఉదయం 10 గంటలది అయితే 180 రోజుల గ్యాప్, మధ్యాహ్నం 3 గంటలది అయితే 120 రోజుల గ్యాప్. సెకండ్ టైం బుక్ చేసుకోవాలంటే మిస్ అవ్వద్దు. ఇక జూలై నెలకి సంబంధించి ఈ 2 కేటగిరీలో అంటే ఆర్జిత సేవలు ఉదయం 10 గంటలదైనా మధ్యాహ్నం 3 గంటల వర్చువల్ పార్టిసిపేషన్, ఈ 2 రకాలు బుక్ చేసుకున్న రూములు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఏప్రిల్ 24 మధ్యాహ్నం 3 గంటలకు రూములు రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలా, బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి సెలెక్ట్ సర్వీసెస్లోకి వెళ్ళి మీరు ఆర్జిత సేవల్లో అయితే అక్కడ అది సెలెక్ట్ చేయండి. వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేయండి. ఈ రెండిట్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ బుక్ అకామిడేషన్ హైలైట్ అవుతుంది. అక్కడ మీరు నుంచి వెళ్ళి పేమెంట్ చేయండి. ఓకే, ఈ 2 బుకింగ్ వారికి కూడా మీకు రూములు ఇస్తారు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. 2 రోజులు తిరుమలలో రూములు ఇస్తారు. ఆన్లైన్లో 1 రోజుకి బుక్ చేస్తారు. మీరు చెక్ ఇన్ అయ్యాక 2వ రోజు తిరుమల కొండ పైన ఉంటారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అర్థమైంది కదా. ఇక మరొక ముఖ్యమైన విషయము ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జూలై నెలకు సంబంధించి ఎవరైనా కానీ ఏ టికెట్లు బుక్ చేసుకున్నా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకోవాలా. ఆర్జిత సేవలు ఒకసారి బుక్ చేసుకుంటే 180 రోజులు గ్యాప్ ఉంటాయి 2 సార్లు. వర్చువల్ పార్టిసిపేషన్ బుక్ చేసుకోవాలి అంటే 120 రోజులు గ్యాప్ ఉంటాయి 2సారి. అలాగే 300 రూపాయల టికెట్ అనుకోండి, 30 రోజులు గ్యాప్ ఉంటేనే 2సారి బుక్ చేసుకోగలరు. అంగ ప్రదక్షిణ అయితే 90 రోజులు, వయోవృద్ధులు వికలాంగులైనా 90 రోజులు. ఇక శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అనుకోండి, మీ ఇష్టం, గ్యాప్ అంటూ కంపల్సరీ ఏమీ లేదు. రూములు కూడా 30 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి 2సారి బుక్ చేసుకోగలరు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేపు రిలీజ్వి మీరు బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు బుకింగ్ రాదు, ఎలా చేసుకోవాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చూడండి. మీకు కావాలంటే పర్సనల్గా నేను కామెంట్ రిప్లై ఇస్తా కామెంట్ అడిగితే. ఓకేనా, అర్థమైంది కదా. నేను గత 3 రోజులు 4 రోజుల నుంచి వరుస పెట్టి అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తూనే ఉన్నాను. ఈ రోజు కూడా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే జూలై నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు కూడానండి ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. మీరు బుక్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇక ఈ వయోవృద్ధులు వికలాంగులు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అయితే ఏప్రిల్ 23వ తారీఖున ఉదయము 10 గంటలకి అంగ ప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. వీటి గురించి మరొక వీడియో నేను మరలా చేస్తా. రేపటి రోజు డీటెయిల్స్ అందులో క్లియర్గా ఇస్తా. ఇప్పుడు ఈ వీడియోలో బాగా లెంతీ అయిపోతుంది, అందుకే నేను చెప్పట్లేదు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.